కుంట్ర రామలింగ కూతురు మజ్జిగ వరలక్ష్మి పెళ్లి చేసుకొని వచ్చి కోర్టుకు స్టేషన్కి హాజరయ్యి పెళ్లి చేసుకొని హాజరైంటే నేను వద్దు పోమ్మా మీ నాయన దగ్గరికి పోమ్మా నేను వద్దు ముక్కుతా తల్లి వెళ్ళిపో వాళ్ళు బతకనీరు మమ్మల్ని ఉన్నీరు పోండి అని చెప్తే ఆ బాబు నేను ప్రాణమైన తీసుకుంటాను నేను పోయేది లేదు మామ ఈడే మీ దగ్గరే ఉంటాను ఆ పిల్లోని దగ్గరే చేసుకుంటా ఆ పిల్లోనే నేను ప్రాణమైనా ఏమైనా నేను ఆ పిల్లోనితోనే ఉంటాను అనింది. మేము అందుకు యాక్సెప్ట్ చేసి రిజిస్టర్ మ్యారేజ్ పెళ్లి చేసినాము 6వ తారీఖు మేలో. మళ్ళా ఈరోజు ఇంటి దగ్గరికి 8/6/2026 వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి సామాన్లని పలగొట్టి టీవీను ఫ్రిడ్జ్ అని పలగొట్టి మిమ్మల్ని నీ కొడుకుని మిమ్మల్ని అంత చంపుతాము బతకనేము మేము ఇచ్చిపెట్టేదే ఉండదు చంపుతామని బెదిరిస్తున్నారు. ఆ పాప ఇష్టం పో అన్నా కానీ ఆ పాప ఫోన్ అంటాను సార్. ఆ పాప సమయానికి లేరు, వాళ్ళు బెంగళూరులో ఉన్నారు సార్. పాప ఆ పిల్లోడు ఇద్దరు ఉన్నారని వాళ్ళు వచ్చి ఇంట్లో ధ్వంసం చేసిపోయినారు సార్. దినేష్, నారాయణ స్వామి, రామలింగ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆడవాళ్ళు 5 మంది వచ్చి ఇంటినంతా ధ్వంసం చేసి చంపుతాము ఇచ్చిపెట్టేది ఉండదు మేము మాకు గొర్రెలు ఉన్నాయి అన్ని అమ్మేసి కాల్చింటే మేము 20 లక్షలు కానీ ఖర్చు కానీ మీరు చంపుతాము ఇచ్చిపెట్టమని చెప్పి భయపడిస్తున్నారు సార్. 15 పెళ్లి జరిగింది. అప్పటి నుంచి ప్రెజర్ గానే ఉంది. వాళ్ళతో షాప్ దగ్గరికి ఇంటి దగ్గరికి వస్తూనే ఉన్నారు. ఈ రోజు పొద్దున వచ్చేసి ఆ పిల్లోడి చేతిలో ఏదో రాగి పట్టుకొని వచ్చి ఇల్లంతా ధ్వంసం చేసేసినాడు. టీవీలు 2, ఫ్రిడ్జ్, వంట సామాన్, దేవుని అన్ని మొత్తం ఇల్లంతా చేసేసినాడు. మమ్మల్ని కూడా మా అత్త మా మామని కొట్టినాడు. నన్ను బయట తీడ్చుకొని వచ్చి పడేసినాడు. ఆడవాళ్ళంతా 10 మంది వచ్చినారు. అట్లా జరిగింది ఈ రోజంతా. దాన్ని పట్టుకొని పోయేటప్పుడు ఆ పిల్లోడే మీరు మాత్రం బతకరు చంపేస్తాము మా పాపను మాకు ఒప్పు చెప్పండి అని అంటున్నారు. మేము ఈడు వాళ్ళు కురువోళ్ళు. ప్రేమ ఆ వివాహం కూడా మాకు ఫస్ట్ లో తెలుసు. అది చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మాకు తెలిసింది. అప్పుడు కూడా మాకు దాంట్లో ఏంది లేదు. అప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ చూసే వరకు మాకు తెలియదు వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. ముందు మేమే ఇద్దరం ఉండము. ముందు తప్ప మొట్టమొదటి జరిగిండేది ఇద్దరం ఉంటే వాడి ఆ పాప అన్నయ్య పిలుచుకొని వచ్చి మా బాబు ఎక్కడ పోయిందని నిన్ను చంపుతా చూపిస్తావా లేదా అని జరిగిండేది. వాడు తోలకొచ్చి అతనే తోలకొచ్చి ఇద్దరు ఆ బాబుని విడిచిపెట్టాడు ఎక్కడో మాకు తెలదుక్కోకుండా. ఇంట్లోకి వచ్చి వాడేడి ఈ చిన్నాను వాడు ఏడి ఆ బాబు ఏది అని మమ్మల్ని భయోత్పాదం చేసినాడు. చేస్తే మాకు తెలదు ఏమని మేమని చెప్తే నేను చంపుతాను నిన్ను చిన్న కొడుకు నిన్ను చూపిస్తావా లేదా అని నన్ను అన్నాడు. అంతలేకే పోలీస్ స్టేషన్లో వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకొని అక్కడే ఉన్నారు. ఆ సమయానికి మేము పోయి వాడిని అతన్ని పిలుచుకొని పోయి మీ బాబుని మీరు పిలుచుకోరని చేతి ముక్కినాం మేము. ఆమె పానంటది మైనర్ తీరినాను నేను ఇక్కడే కాపురం చేస్తానని ఆయమ్మ. ఇట్లా గలాడు జరిగి ఈడ సిఐ దగ్గర జరిగింది స్టేషన్లో. మళ్ళా మరి నిర్బంధించుతుంటే మళ్ళా పుట్టపర్తి ఎస్పీ దగ్గరికి పోయి అర్జీ పెట్టినాము. ఆయన చెన్నైకొత్తపల్లి స్టేషన్కి కేసి ఆయన పంచాయతీ చేసి అందరితోనూ మీ బాబుని పిలుచుకుపోయి తల్లిదండ్రిని 2 గంటల సేపు స్టేషన్లో పెట్టారు. కాకుండా ఆ బాబు నేను పానని మళ్ళా మాకే పంపించినారు. వాళ్ళు వాళ్ళకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉండద్దని కొన్నాళ్ళు వేరే సాటికి ఎక్కడన్నా పంపి అని చెప్పినాడు. మళ్ళీ వీటికి వచ్చి మళ్ళీ దౌర్జన్యం చేసి మా బాబుని పంపిస్తారా లేదా అని పుడతామని మళ్ళీ వాళ్ళే అన్నారట. వీటికి వచ్చి ఈ ఎస్పీ దగ్గర మళ్ళీ అర్జీ పెట్టినాం మేము. జగదీశ్ దగ్గర ఎస్పీ దగ్గర పెడితే ఆయన రాబతాడు ఆయన ఇన్స్పెక్టర్ వేసినాడు. ఆయన కూడా భయపడి పెడితే కొన్నాళ్ళు ఎక్కడ నమ్మవేరని తల్లిదండ్రులు మాకు కూడా చెప్పినారు. వాళ్ళని ఎక్కడో ఉన్నారు, ఇప్పుడు మా దగ్గర లేరు. కానీ ఈ పొద్దు నిర్బంధంగా వచ్చి మేమిద్దరం నా భార్య నేను ఉంటే వచ్చి సడన్గా వచ్చి ఇంట్లోకి దూరి వాడు సామాన్లు అన్ని పగలగొట్టి మమ్మల్ని నిన్ను చంపుతానని వేరే కూడా పగలగొట్టి అన్ని తీసుకుపోయినాడు. తెలదు, ఇంకా మేము చూడలేదు కాబట్టి అది ఏమేమి జరిగిందో జరిగింది సార్. ఇంతవరకు మేము ముసలిని 2 చేసినాడు నన్ను నడ్డిపోయినాడు. వాడే అంత దినేష్ అనేవాడు వాడే ఇదంతా చేసి మమ్మల్ని చేసి నిర్బంధిస్తున్నాడు. భయోత్పాదం ఎన్ని దగ్గర చెప్పుకున్నా మమ్మల్ని వాడే చేస్తున్నాడు సార్. ఇదంతాను 10 గంటలకు వాళ్ళు వచ్చినారు సార్. వాళ్ళు ఆడవాళ్ళు 10 మంది దాకా అట్లా వచ్చినారు. ఈడు దినేష్ ఒకడే ఇదంతా నడిపించి అంతా చేసి ఇంట్లోకి దూరి
అంత పగలగొట్టినాడు సార్. ఆడోళ్ళు వాళ్ళంతా కలిసి పక్కన వాళ్ళంతా ఆడోళ్ళు వచ్చి దండితే మీరు ఎవడని వాళ్ళ మీదకి కొట్టేకపోయినారు వాళ్ళు. మురళీ మోహన్ గారు, వరలక్ష్మి. అనంతపురం జిల్లా పాపంపేట, అనంతపురం టౌన్ లో పాపంపేట నందు మరీ దుర్మార్గంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎక్కడో మనం పూర్వకాలంలో లేకపోతే అనాగరిక కాలంలో ఉన్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి. గత 2 నెలల క్రితం ఒక ప్రేమ వివాహం చేసుకుంటే మురళి అనే అబ్బాయి వాళ్ళ ఇంటి పైన అత్యంత పాశవికంగా దాడి చేసి ఇంట్లో వాళ్ళను కొట్టి ఇంట్లో సామాన్లు పాల్గొట్టడం నిజంగా దుర్మార్గమైన విషయం. గత 2 నెలలుగా ప్రేమ వివాహం చేసుకున్న మురళి వల్ల బంధువులు ఇదే రూరల్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయితే అక్కడ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి, మరి సత్యసాయి జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతే చిన్నగొత్తపల్లిలో అక్కడ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి, మరి అనంతపురం జిల్లా ఎస్పీ గారి దగ్గర కూడా ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసి, అయ్యా ఎస్పీ గారు ఒకసారి ఈ విషయం పైన దృష్టి పెట్టండి. ప్రేమ వివాహం చేసుకుని 2 నెలలు అవుతున్నా కూడా ఆ పాప తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ మురళి కుటుంబాన్ని అత్యంత బెదిరిస్తూ ఈ రోజున అనంతపురం టౌన్ లో నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ పాపంపేటలో వాళ్ళ ఇంటిపైన దాడి చేసి ఇంట్లో సామాన్లన్నీ పగలగొడితే కూడా ఈరోజు పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 2 నెలలుగా వీళ్ళు దాదాపు 4-5 స్టేషన్లో, కనగానపల్లి పోలీస్ స్టేషన్లో సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, అనంతపురం జిల్లా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఆ పాపకు చెన్నగొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఆ రోజున నేను కూడా సిఐ గారి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే విట్నెస్ గా నేను కూడా సంతకం చేస్తాను. ఆ పాప చెవులుకున్న కమ్మలు కూడా తీసుకొని ఈ రోజు మాకు ఆ పాపకు సంబంధం లేదనేది రాసిచ్చి ఈ రోజు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ, ఆ అబ్బాయికి మురళి అనే అబ్బాయికి జేఎన్టీయూ రోడ్ లో ఒక షాప్ ఉంది. దాదాపు 2 నెలలుగా ఆ షాప్ దగ్గరికి పోతే షాప్ దగ్గర కొట్టడానికి దాడి చేస్తారు. ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళ పేరెంట్స్ బెదిరిస్తారు, పేరెంట్స్ మీద దాడి చేయడం. ఇది ఎంతవరకు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక ప్రేమ వివాహాన్ని ఆ మేజర్లు అయినటువంటి వాళ్ళ ప్రేమికుల్ని వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పైన దాడి చేయడం, వాళ్ళని చంపాలనుకోవడం నిజంగా దుర్మార్గమైన పరిస్థితి. గతంలో ఇదే రాప్తాడు నియోజకవర్గంలో గతంలో కనగానపల్లికి చెందిన మురళి అనే వ్యక్తిని హత్య చేసిన దుర్మార్గమైన మర్చిపోకముందే ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క కుటుంబానికి, మురళి కుటుంబానికి ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగంపై ఉందని చెప్పి ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతూ ఈ తక్షణమే వెంటనే వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయి పేరు ఏ ఊరు? అమ్మాయి పేరున వరలక్ష్మి, వేపకుంట గ్రామం అని తెలుసు నాకు. అబ్బాయి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు. వాళ్ళు కూడా రైతు కుటుంబం కాదనం, కానీ 2 నెలలు పెళ్ళైన 2 నెలల తర్వాత ఏ ఒక్కరికైనా ఒకవేళ వాళ్ళ ప్రేమ వివాహాన్ని కాదనడానికి చట్టాలను అనుసరించి పోవాలి తప్ప ఇట్లా దుర్మార్గంగా ఇండ్ల పైన దాడి చేయడం, షాపుల పైన దాడి చేయడం సమంజసం కాదు. వీటన్నిటిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థ పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆ వృద్ధులపై దాడి చేయడం మరీ దుర్మార్గం. ఇంట్లో సామాన్లు ఏం చేసింటారు, వృద్ధులు ఏం చేసింటారు? ఇది వ్యక్తిగతంగా ఎంతవరకు దారి తీస్తుంది అనేది ఒకసారి దృష్టి పెట్టుకోవాలని చెప్పి ఆలోచన. ఇందాక కంప్లైంట్ చేసి ఇక్కడ స్పాట్ లోనే పోలీసులు వచ్చి పట్టుకొని పోయినారంట. వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకొని మరీ ఇంకొకసారి ఇలాంటి పనులు జరగకుండా పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలుసు వాళ్ళన్న మా మనమడు ఆ పాప అందరూ కలిసి కూడా టీలు కాఫీలు కూడా తాగినారు, సరదాగా తిరిగినారు. అలాంటి పరిస్థితుల్లో వాడు ఎవరికి తెలకోకుండా పెళ్లి చేసుకుని వచ్చి ఒకటితోనే రూరల్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినాడు. సరెండర్ అయిన తర్వాత మాకు ఫోన్ చేసినారు పోలీసులు. చేస్తే మేము పోయినాం, వాళ్ళకు చేసినారు. వాళ్ళంతా చంపుతాము పొడుతామంటే నేను కూడా ఏం చంపేది పోయేది, వాళ్ళ మేజర్స్ ఎవరేం చేసేయలేదు కాబట్టి పిలుచుకొని అన్నాము. ఆ పాప ఇప్పుడు కూడా నేను చెప్తాను, చంపి కోసినా కూడా ఆ పాప వాళ్ళ ఇంటికి పోదు. అది 90% అబవే కరెక్ట్. ఆ అమ్మాయి కూడా ఇచ్చింది. మాకు ఏమైనా జరిగితే నా భర్త యొక్క కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఎవరికైనా ఏమి జరిగినా బాధ్యత మా నాయన, మా అన్న, వాళ్ళ చిన్న ఆయన, వాళ్ళ పేర్లన్నీ నాకు తెలియదు. ఒక 5-6 మంది పేర్లు రాసిచ్చినాం. ఎక్కడ రూరల్ పోలీస్ స్టేషన్లోనూ రాసిచ్చినాము. మళ్ళా పోయి సత్యసాయి జిల్లాలో ఆడ ఎస్పీతో కలిసి ఆ ఎస్పీ ద్వారా CI2 ఫర్ చెన్నకొత్తపల్లి
ఆయన దగ్గరే కలిసినాము, ఆడ రాపించినారు. ఏదైనా మా కుటుంబానికి ఏం జరిగినా వాళ్ళే బాధ్యులే. అంతలో ఉన్నాము. అంతలో వాళ్ళ పిల్లలు ఎక్కడో మా ఇంతవరకు మీరు నమ్మకపో వాళ్ళు ఎక్కడుండేది మాకు మా కుటుంబ సభ్యులకి ఎవరికి తెలుసు.